హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఈ వీడియోలోని ఇండియాలో బాగా ట్రెండ్ అవుతూ జనాలందరినీ బాగా ఎక్సైట్ చేస్తున్న ఒక సూపర్ కార్ ని చూపించబోతున్నాను. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది కదా, అదే మన ప్రభాస్ అన్న కల్కి మూవీ కోసం స్పెషల్ గా డిజైన్ చేసిన సూపర్ డూపర్ క్రేజీ కార్ బుజ్జి. ఈ బుజ్జి కార్ ఇండియాలోనే ఒక పెద్ద సెన్సేషన్ ఇప్పుడు, ఎందుకంటే ఇది మేడ్ ఇన్ ఇండియా కాబట్టి. ఇలాంటి కార్స్ ని మనం హాలీవుడ్ మూవీస్ లోనే చూసాం, కానీ ఫస్ట్ టైం మన ఇండియాలో కూడా ఇలాంటిది తయారు చేయడం నిజంగా ప్రౌడ్ మూమెంట్. అసలు ఈ కార్ గురించి కొన్ని డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను, సో ఎండ్ వరకు చూసేయండి. సో ఈ బుజ్జి సూపర్ కార్ అయితే 5th జూలై మార్నింగ్ కల్లా మన వైజాగ్ వచ్చేసింది. అండ్ ఆ కార్ అయితే విశాఖ వ్యాలీ స్కూల్లోని పెట్టారు. సో చూద్దామని చెప్పి ఇంటి నుంచి నేను కూడా రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. తేరా స్కూల్ లోపలికి వెళ్ళి వీడియో తీసుకుని వచ్చేద్దాం సైలెంట్ గా అనుకునే లోపు ఆ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ గుర్తుపెట్టేసి మౌలి అన్న అని చెప్పి నా పైకి ఎక్కేశారు. ఇంకా అక్కడ స్టూడెంట్స్ పెట్టిన రచ్చని ఆ మేనేజ్మెంట్ చూసి డైరెక్ట్ గా నా దగ్గరికి వచ్చి, సార్ పిల్లల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం, స్కూల్ అవర్స్ తర్వాత రండి సార్, మీరు ప్లీజ్ సార్ వెళ్ళండి సార్ అని సార్. సరే స్కూల్ అవర్స్ లో ఎందుకు డిస్టర్బ్ చేయడం లే అని చెప్పి వాళ్ళ మాటలకు రెస్పెక్ట్ చేసి నీట్ గా బయటకు వచ్చేసాను. ఇంకా స్కూల్ అవర్స్ అయిన తర్వాత కూడా చాలా మంది స్టూడెంట్స్ వెయిట్ చేశారు. సో వాళ్ళందరితో కలిసి ఒక చిన్న వీడియో క్లిప్ తీసుకున్నాను. వాళ్ళు హ్యాపీ అయ్యారు, నేను హ్యాపీ అయ్యాను. ఇంకా తర్వాత బుజ్జి కార్ ఎక్కడుందో తెలుసుకొని చాలా మంది జనం కూడా వచ్చేసారు దాంతో ఫోటోలు తీసుకోవడానికి. ఇంకా నేను కూడా వీడియోస్ తీసుకుందామని లోపలికి వెళ్ళాను. అలాగా బుజ్జి కార్ రౌండ్లు అయితే వేశారు. ఇంకా బుజ్జి కార్ చూసిన తర్వాత ఏంట్రా బాబు ఎంత ఉంది అనిపించింది. అసలు మామూలుగా లేదు, బీస్ట్ లాగా ఉంది. కల్కి సినిమా ప్రమోషన్స్ అంతా మన ప్రభాస్ అన్నకి రెస్ట్ ఇచ్చి ఈ బుజ్జి కార్ ని ఫుల్ గా తిప్పి ప్రమోషన్స్ చేపించేశారు. మన ప్రభాస్ అన్నకు బదులు ఈ బుజ్జిని తిప్పినందుకు ప్రభాస్ అన్న ఫుల్ హ్యాపీ అయిపోయి ఉంటాడు. ఈ బుజ్జి కార్ తోని మొత్తం ఇండియా టూర్ వేశారు కదా, ఏ స్టేట్ కి వెళ్ళినా ఏ సిటీకి వెళ్ళినా హైప్ మాత్రం మామూలుగా లేదు. ఈ కార్ తో ఫోటోలు తీసుకోవడానికి జనాలు పిచ్చెక్కిపోతున్నారు అంతే. మొత్తం అన్ని స్టేట్స్ తిరిగేసి ఫైనల్ గా మన తెలుగు స్టేట్స్ కి అయితే వచ్చేసింది. సో మన వైజాగ్ లోనైతే బీచ్ రోడ్ ర్యాలీ కూడా చేశారు, చాలా మంది జనం వచ్చారు అక్కడికి. ఈ బుజ్జి కార్ ని మహీంద్రా అండ్ జేఎం ఆటోమొబైల్స్ అయితే కొలాబరేట్ అయ్యి తయారు చేశారు. ఈ కార్ ని తయారు చేయడానికి టోటల్ గా 7 కోట్లు ఖర్చు అయిందంట. ఈ కారు పెట్రోల్ గానీ డీజిల్ తో గానీ నడవదు, ఇది ఒక ఎలక్ట్రిక్ వెహికల్. దీని లోపలే బ్యాటరీ కూడా ఉంటది, దాంతోనైతే కార్ ఛార్జ్ అవుతుంది. ఇందులోని హైడ్రాలిక్ మోటార్స్ అయితే ఉంటాయి. ఒక 18 అవర్స్ ఛార్జ్ చేస్తే 50 కిలోమీటర్స్ దాకా వెళ్తుంది. అండ్ ఈ కార్ అయితే 40 km/h స్పీడ్ లోనైతే వెళ్తుంది. ఈ బుజ్జి కార్ కి పవర్ అంతా బ్యాక్ వీల్ లోనే ఉంటుంది, ఫ్రంట్ 2 వీల్స్ అయితే దాన్ని గైడ్ చేస్తుంది అంతే. ఈ బుజ్జి తలక వెయిట్ తెలిస్తే మీరు నిజంగా షాక్ అవుతారు. దీని వెయిట్ వచ్చేసరికి 6 టన్నులు ఉంటుందంట, అంటే 6000 కిలోలు. అండ్ దీనికుండే ఎంత పెద్ద పెద్ద టైర్స్ ఏమి దూరినా సరే పంచర్ అవ్వదంట, ఎందుకంటే ఈ టైర్స్ ని స్టీల్ వైర్స్ తోని సిఎట్ వాళ్ళు స్పెషల్ గా ప్రిపేర్ చేశారంట. అండ్ ఈ కార్ ని బ్యాక్ సైడ్ మొత్తం మానిటర్ చేయడానికి 360-degree కెమెరా ఉంటది. అండ్ కార్ లోపల మానిటర్స్ అండ్ బటన్స్ కూడా ఉంటాయి. దాంతో పాటు సినిమాలో మన ప్రభాస్ అన్నకి తోడుండే బుజ్జి రోబోట్ కూడా ఉంటది. ఈ కార్ టీమ్ అయితే మనం స్పెషల్ గా అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఈ ప్రమోషనల్ టూర్ లోని ఆల్మోస్ట్ 10,000 కిలోమీటర్స్ ఈ బుజ్జితోనైతే వీళ్ళు ట్రావెల్ చేశారు. అండ్ ఈ బుజ్జిని డ్రైవ్ చేసే అతని చేతి మీద బుజ్జి టాటూ కూడా వేసుకున్నారు. చూడండి ఎంత ఇష్టం ఉంటే ఆ టాటూ వేసుకుంటారు చెప్పండి. అతనైతే ఫుల్ డెడికేటెడ్ గా ఈవెంట్స్ అయితే చేస్తున్నారు. నాకు తెలిసింది ఏంటంటే అతను కూడా ప్రొడక్షన్ లో ఒక మెంబరే అంట. అండ్ ఈ బుజ్జి టూర్ అయితే అతను చాలా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ గా మన డార్లింగ్ ప్రభాస్ నడిపిన ఈ క్రేజీ బుజ్జి కార్ లో కూర్చునే ఛాన్స్ మనకు కూడా వచ్చింది. సో ఫుల్ ఎక్సైట్మెంట్ తో వెళ్ళి ఆ కార్ లో కూర్చుని పోయాను. ఆ కార్ లోపల ఫీల్ అయితే మామూలుగా లేదు, నెక్స్ట్ లెవెల్ లో ఉంది. వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ఇదంతే. ప్రభాస్ అన్న ఎలాగో కలవలేపాం గానీ ప్రభాస్ అన్న నడిపిన బుజ్జినైనా కలిసాం, కానీ లైఫ్ లో ఒక్కసారైనా ప్రభాస్ అన్న కలవాలని నా డ్రీమ్ అంతే. మీలో ప్రభాస్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా లైట్ ఫెయిల్ అయిపోయిన తర్వాత బుజ్జికున్న లైట్స్ కూడా ఆన్ చేసి ఒక రౌండ్ వేసేశారు, తర్వాత ట్రక్ మీద ఎక్కించేశారు. అండ్ ఈ బుజ్జి కార్ ని 6th జూలైన వైజాగ్ ఆనందపురం గో కార్టింగ్ లోని 11 AM నుంచి 10 PM దాకా పబ్లిక్ కోసం పెడతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసుకొని ఫోటో తీసుకోండి. ఇక్కడ వరకు వీడియో చూసారంటే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంతకీ మీకు కల్కి సినిమా ఎలా అనిపించింది? అండ్ ఈ ఫ్యూచరిస్టిక్ క్రేజీ సూపర్ కార్ బుజ్జి గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. చీర్స్ గైస్.